ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. హలో గైస్, ఎలా ఉన్నారు? ప్రశాంత్ నీల్ గారు ముందుగానే చెప్పినట్టుగానే ఉగ్రం కాదని చెప్పిన ఆ కథని మళ్ళీ రీటెలింగ్ అని చెప్పారు. Instead of calling it a remake of Ugram, I wanted to retell that story. I wanted to fill cinema halls and I am doing it on 22nd. కాకపోతే ప్రభాస్ స్టార్డమ్ మనసులో పెట్టుకుని తెరకెక్కించారు ఈ మూవీ. జనరల్ ఆడియన్స్ కి మాత్రం ఈ మూవీ నచ్చదు. ఓన్లీ డై హార్డ్ ఫ్యాన్స్ కి మాత్రమే ఈ మూవీ ఫుల్ మీల్స్. ఇక ఈ రివ్యూ విషయానికి వస్తే, సలార్ చిత్రం దేవా మరియు వరదరాజ్ మన్నార్ బాల్యంతో ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అస్సాంలోని బొగ్గు గనుల్లో దేవా యొక్క అండర్ డాగ్ క్యారెక్టర్ గా ఉంటాడు. అలాగే ఆద్య కిడ్నాప్ కేసు జరుగుతుంటాయి. ఫస్ట్ హాఫ్ లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుండి లీడర్ గా ఎలా అయ్యాడు అనేది ప్రశాంత్ నీల్ మార్క్ కేజీఎఫ్ తరహాలో కనబడుతుంది. ఫస్ట్ హాఫ్ చివరిలో దేవా ఫ్లాష్ బ్యాక్ తో అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కాన్సార్ అటవీ ప్రాంతం దేశంగా మారి దానికి అధిపతిగా వచ్చిన రాజమన్నార్ కొంతమందిని నియమించి ఆ దేశం విడిచి వెళ్లిపోతాడు. రాజమన్నార్ దేశం విడిచి వెళ్ళగానే కుట్రలు మొదలవుతాయి. కాన్సార్ రాజ్పీట్ పై గొడవల నేపథ్యంలో వరదరాజులు దేవాతో మన్నార్ కు రావడంతో స్టోరీ పీక్ స్టేజ్ కి వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో కాటేరమ్మ ఎపిసోడ్ లో విష్ణు అతని తండ్రితో 2 ఎపిసోడ్స్ సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లాయి. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ విశ్వరూపాన్ని చూసే అవకాశం ప్రభాస్ అభిమానులకు దక్కిందనే చెప్పాలి. ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి తమ పాత్రలను పోషించిన విధానం అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాకు మరింత పవర్ఫుల్ గా మారింది. కేజీఎఫ్ మించిన మెచ్యూరిటీతో సలార్ ని డిజైన్ చేశారనే చెప్పాలి. దేవ్ గా ప్రభాస్ మరోసారి ఛత్రపతి మరియు బాహుబలి పాత్రకు మించిన యాటిట్యూడ్ తో మరియు ఫైర్ ను చూపించాడు ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ లో అండర్ డాగ్ గా కనిపించిన సెకండ్ హాఫ్ లో ఆ పాత్రకు ఊహకు అందని విధంగా కనిపిస్తుంది. కథను నడిపించే పాత్రలో శృతి హాసన్ కనిపించింది. ఈశ్వరిరావు, జగపతి బాబు తదితరుల తమ బలమైన పాత్రలతో గుర్తుండిపోతారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సంగీతం సినిమాకు అంచనాలకు మించి ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా రవి బస్రూర్ బీజిఎం సెకండ్ హాఫ్ లో చింపేసింది. భువన్ గౌడ్ కేజీఎఫ్ తరహాలో కలర్ టోన్ ని సన్నివేశాలను మరింత ఎమోషనల్ గా చేశాడు. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం సినిమాకు మరో విశేషం. నిర్మాణ విలువలు హోంబులే బ్యానర్ పై ప్రమాణాలు అనుగుణంగా ఉన్నాయి. స్నేహం, రాజ్యంలో అంతర్గత రాజకీయాలు మరియు అధికార దాహం వంటి ఇతివృత్తాలతో సలార్ అత్యంత శక్తివంతమైన యాక్షన్ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ లో మితిమీరిన హింస, రక్తపాతం సన్నివేశాలను కాస్త కలవర పెడతాయి. అలాగే ప్రభాస్ యాక్షన్ లో దూసుకుపోయే 2 యాక్షన్ సీన్స్ సినిమాని బ్లాక్ బస్టర్ గా మార్చేశాయి. కథలోని భావోద్వేగాలు, సన్నివేశాలు అభిమానులకు పండగ వాతావరణాన్ని సృష్టించాయనడంలో సందేహమే లేదు. సలార్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంలో సందేహం లేదు. ప్రభాస్ అభిమానులకు మాత్రమే ఈ మూవీ ఫుల్ మీల్స్. సాధారణమైన ప్రేక్షకుల కోసం అయితే ఈ మూవీ అంతగా నచ్చదు. ఈ రివ్యూ గానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.